ఒక 2 కాలేజీల మధ్యన ఒక రకమైనటువంటి ఎంఓయూ, ఇట్స్ కాల్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. ఈ అండర్స్టాండింగ్ చాలా రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు యూసీ బర్క్లీ ఉంది, యూసీ బర్క్లీతో కూడా కొన్ని కాలేజీలు టైఅప్ ఉంటాయి. లేకపోతే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఉంది, ప్రెస్టీజియస్ కాలేజీ. ఐఐటి మద్రాస్తో కూడా టైఅప్ ఉంది. అంటే 2 కాలేజీల మధ్యన రిలేషన్ 100 రకాలుగా ఉండొచ్చు. అంటే ఒక ఫ్యాకల్టీ ఎక్స్చేంజా, స్టూడెంట్ ఎక్స్చేంజా, రీసెర్చ్ ఇంటర్న్షిప్కి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా, లేకపోతే స్టూడెంట్ ఏదైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఇక్కడ రావడమా, లేకపోతే ఓన్లీ వాడి యొక్క నాలెడ్జ్ని షేర్ చేయడమా, లేకపోతే ఏమో కంబైన్డ్గా ఏదైనా వర్క్ చేయడమా, లేకపోతే వాళ్ళ వర్క్ని మనం వాడుకోవడమా, ఇలా రకరకాలుగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏఏజీ హాస్పిటల్ ఉంది ఇక్కడ, వాడికి డైరెక్ట్గా మాయో క్లినిక్తో టచ్ ఉంది. మాయో క్లినిక్ అంటే వరల్డ్లోని బెస్ట్ హాస్పిటల్ అది. అవును. డజంట్ మీన్ దట్ ఇక్కడ ఎంబీబీఎస్ పీజీ అక్కడ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయనివరో అక్కడ కూడా ఇక్కడికి రాడు. అంటే వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ పర్స్పెక్టివ్లో కొంత కొలాబరేషన్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్చేంజ్ ఈజ్ డిఫరెంట్, ట్రాన్స్ఫరింగ్ ఈజ్ డిఫరెంట్. ఇలా చాలా రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి అవి చెప్పినా పూర్తిగా అర్థం కాదు. ఇప్పుడు జేకేఎల్ యూనివర్సిటీని ఎవడో ఉన్నాడు, నేను ఐఐటికి పంపేస్తాను 2 years అంటాడు. అన్నీ అబద్ధాలండి అన్నీ. వీళ్ళకి అర్థం అవ్వదు. ఆ ఎంఓయూని అండర్స్టాండ్ చేసుకుని ఎంతమంది మళ్ళీ చూడండి ఎంతమందికి కనెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో టాప్ కాలేజీలో చదివారు మీరు, కాల్టెక్లో చదివారండి యూఎస్లో, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్. వాడు క్యాంబ్రిడ్జ్తో ఉంది, వెళ్ళొచ్చు. ఒక 1 semester ఎక్స్చేంజ్. ఎన్ని సీట్లు ఇస్తాడో 3. ఆ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ నాలెడ్జ్ కూడా ఎంత ఉంటుందో కూడా తెలియదు వీళ్ళకి. వాళ్ళు పెద్ద కాలేజీలు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఇబ్బంది లేదు. చిన్న కాలేజీ వాళ్ళతో చేసే పని ఏంటంటే ఇదండి ఒకటి. అన్ఫార్చునేట్గా బిట్స్ పిలాని లాంటిది కూడా ఇలా 2+2 పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది వాళ్ళు అలా రాకూడదండి. కొన్ని పెడితే పెట్టారు, మంచి కాలేజీతో పెట్టచ్చు కదండి, చిన్న కాలేజీతో పెట్టాడు.